వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే చికెన్ పులావ్ అంటారు కదా, చికెన్ బిర్యానీ కోసం నేను చేసుకునే మ్యారినేషన్ అనమాట. చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, పచ్చికారం, ఇంకా మీకు సరిపడినంత కారము, జీరా, ధనియా పౌడర్ రెండు కలిపి పౌడర్ వేయాలి. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, నిమ్మకాయ, తర్వాత ఏమో కొంచెం మిరియాల పొడి, ఇంకా మసాలా పౌడర్. మీ దగ్గర ఏ మసాలా పౌడర్ ఉంటే ఆ మసాలా పౌడర్ని బాగా మ్యారినేట్ చేసి కొంచెం అందులో పెరుగు వేసుకోండి. నేను మర్చిపోయాను, తర్వాత వేసుకున్నాను. అందులో పెరుగు కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కంపల్సరీగా. తర్వాత బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి 1 hour ముందు. నెక్స్ట్ దల్సర్ బాండి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, కొంచెం చూపించాను కదా నేను జిఆర్బి నెయ్యి వాడాను. మీకు నచ్చిన నెయ్యి వాడుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని దాంట్లోని షాజీరా, ఇంకా లవంగాలు, ఇవన్నీ మసాలా దినుసులు ఉంటాయి కదండి, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి అవి బాగా వేగిన తర్వాత ఆనియన్ కూడా సన్నగా తరుక్కొని ఆనియన్ కూడా వేసుకొని అది కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేస్తామన్నమాట. పచ్చిమిర్చి కూడా బాగా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత టమాటోస్ వేయండి. టమాటోస్ కూడా ఆయిల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అది వేపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, మనం ఒక 1 or 2 hours ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని అది కూడా బాగా లిడ్ క్లోజ్ చేసి కాసేపు బాగా వేగనిచ్చి వాటర్ వదులుతుంది కదా, ఆ వాటర్తోనే కొంచెం ఉడుకుతుంది. తర్వాత మనం బిర్యానీ కోసం వాటర్ వేసినప్పుడు మిగిలిన సగం ఉడికేస్తుంది అనమాట. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం 1 cup ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 cup ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. అలాగే నేను 2 cups ఆఫ్ బాస్మతి రైస్కి 3 cups ఆఫ్ వాటర్ వేసాను. అదే నార్మల్ రైస్తో చేసుకుంటే యాజ్ యూజువల్గా 1 cupకి 2 cups ఆఫ్ వాటర్ అయితే వేసేయాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసేసి బాగా బిర్యానీని అయితే బాగా స్టీమ్ చేసుకొని నెక్స్ట్ దించేసుకుంటే చాలా పొడి పొడిగా వచ్చిందనమాట. చాలా బాగుంది బిర్యానీ కూడా. సాల్ట్ కూడా సెట్ చేసుకోండి రైస్ ఉడికేటప్పుడే. ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపోతుందా లేదా అని. ఇంకా మా వీడియోస్ని చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.